ఆ బిడ్డకు తండ్రెవరో నాకు తెలియాలి 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 తెలిసి తీరాలి అని హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. ఈ విజయసాయిరెడ్డి పంచాయతీ శాంతమ్మ పంచాయతీ ఏందో గాని రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే ఈ వ్యవహారం మీద రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంచలనం అయ్యి దుమారం రేపుతున్నది. ఇక ఈ ముచ్చట్లనే శాంతి భర్త మదన్ మోహన్ మల్లొక్క పారి సంచలన వ్యాఖ్యలు చేసిండు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రేవలో తేల్చి చెప్పాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేసిండు. ఇక ఈ ముచ్చట్లలో అవసరమైతే DNA టెస్ట్ చేయించాలని చెప్పి అందులో ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలిపోతుంది కదా, ఎందుకు ఇట్లా సిక్కుముడి వీడేదానికి DNA టెస్ట్ చేయించకుండా ఉంటున్నారు మీరు, అందులో ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోతుంది కదా అని మదన్ మోహన్ జనంత గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. మీది తప్పు లేదని అనుకున్నప్పుడు DNA టెస్ట్ చేపిస్తే ఏమైతున్నది, దొరికిపోతామని భయం అవుతున్నదా అని ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు. నేను విదేశాలలో ఉన్నప్పుడు నా భార్యకు గర్భం వచ్చింది, గది ఎట్లా వస్తుంది, నేను ఈడ లేనా, నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఈమెకు ఎట్లా కడపొచ్చింది అని శాంతి భర్త మదన్ మోహన్ అంటున్నాడు. తాజాగా మల్లొకపారి మీడియా ముందరకు వచ్చి సంచలనమైన డిమాండ్లను చేసిండు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేసిండు. ఇంకా ఈ ముచ్చట్లలోనే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిసి ఆయన పరిస్థితిని వివరించిండు. నాకు తగిన న్యాయం చెయ్యుండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలిసి చెప్పుండ్రి, నేను మీడియా ముంగడికి వచ్చి ఇట్లా జరిగిన అన్యాయాన్ని చెప్తుంటే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపుతాం పొడుతాం షీరి బొంద పెడతామని అడ్డగోలుగా రే అనక పగలనక ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు. మీకు దండం పెడతా నాకు సరైన న్యాయం చెయ్యుండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటే నేను అనుకున్న డిమాండ్ DNA టెస్ట్ చేయమని మాత్రమే కోరుతున్నా, ఆ సమస్యకు పరిష్కారాలు చూపుండ్రి మేడం అని హోమ్ మినిస్టర్ మేడం ను కలిసిండు శాంతి భర్త మదన్ మోహన్. ఇంకా అట్లనే మీడియా ముందరికి వచ్చి శానా ముచ్చట్లే చెప్పిండు. శాంతి కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేపియాలి, అన్ని వివరాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అసలు శాంతి కడుపులో ఉన్న బిడ్డ ఎవరు అనంటే ఒక్కోసారి ఒక్కో తీరుగా చెప్తున్నది. నేను విదేశాల్లో ఉన్నప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డవు నువ్వే అని చెప్పి నన్ను మోసం చేసి నన్ను నయవంచన చేయనీకే చూసింది, ఇది ఎంతవరకు న్యాయం, నేను విదేశాలలో ఉంటే ఈమె కడపెట్లొత్తది అని ఆయన బాధనంతా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే నేను మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత శాంతి ఏమైందే నీకు కడపెట్లు వచ్చింది అని అంటే లేదు ఇగో నేను IVF చేయించుకున్నాను అన్నది. నేనేమన్నా అంటే దొంగ మాటలు మాట్లాడకు, IVF చేయించుకున్నా అన్నావు కదా సర్టిఫికెట్లు ఇవి చూపెట్టు అని అంటే ఆడున్నాయి ఈడున్నాయి దవకాలు ఉన్నాయి సొరగల పెట్టినా సందగాల పెట్టినా అని చెప్పి అడ్డమైన మాటలు పెట్టి లేనిపోని సాకులతో తప్పించుకొని తిరిగింది. నేను చెప్తున్నా శాంతే స్వయంగా ఖుద్దు నాకు చెప్పింది, నా కడుపున పుట్టిన బిడ్డకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని చెప్పింది. మళ్ళా ఏమైందో ఎవరు బెదిరిచ్చిల్లో ఏం చెప్పిలో తెలియదు కానీ ఇక మళ్ళా మీడియా ముందరకు వచ్చి నా బిడ్డకు తండ్రి సుభాష్ అని వేరే పేరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నది. అరే గిట్లెట్లయితది, అరే గంటకు అయ్య మారతాడు. అందుకనే నేను డిమాండ్ చేస్తున్నా, అసలు నిజం నిగ్గు తెలాలే, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలవాలి, అందుకే DNA టెస్ట్ కు డిమాండ్ చేస్తున్నా అని మదన్ మోహన్ చెప్పుకుంటా వచ్చిండు. అయితే ఆ బిడ్డకు తండ్రి సుభాష్ అని నువ్వు అంటున్నావు, నేను ఆయనతో మాట్లాడినా DNA టెస్ట్ కు నువ్వు వస్తావానంటే నేను సిద్ధమని చెప్పిండు. మరి ఆయన అంత డేరుగా నేను DNA టెస్ట్ కు సిద్ధమనంటే వస్తానంటే ఆయన నికారసైన మనిషే. అప్పటిదాకా వస్తా సూత్తా చేద్దామన్నా మనకేమున్నది, నన్ను DNA టెస్ట్ చేయించుకోండి అన్నా అని చెప్పినోడు పత్తాక లేకుండా పోయిండు. గింతల్నే ఏమైంది, ఏదో మతలబు ఉన్నది ఇలా, అది ఛేదించాలే. మరి ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి ఎందుకు వెండో నాకైతే అర్థమైతలేదు. వీళ్ళే ఏమో బెదిరించుంటారు ఆయనను, అందుకే కంటికి కనబడకుండా ఏడెన్నో ఉంటున్నాడు, నా ఫోను కూడా దొరుకుతలేడు. అందుకనే నేను అంటున్నా, అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటే DNA టెస్ట్ చేయించుకోవాల్సిందే. నేను అవసరమైతే కోర్టుకు కూడా పోతా, ఎందుకంటే ఆ పుట్టబోయే బిడ్డకు క్లినికల్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ బిడ్డ సమాజంలో గౌరవంతో బతికే అవకాశం ఉంటది. లేకపోతే చుట్టుముట్టున్నోళ్ళందరూ సూటిపోటి మాటలతోనే ఆ బిడ్డను ఆవేదనకు గురి చేస్తారు. నా భార్య శాంతి అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నది, నన్ను విడాకులు ఇయ్యమని నన్ను టార్చర్ పెడుతున్నది, నేను విడాకులు ఇయ్యనంటే నన్ను బెదిరించి బలవంతంగా సంతకం చేపించుకున్నది. శాంతి చూపెట్టేటివన్నీ దొంగ డాక్యుమెంట్లే. విజయసాయి రెడ్డి శాంతి ఇద్దరు కలిసి గేమింగ్ చేస్తున్నారు నాతోటి అని జరంతా గట్టిగానే ఫైర్ అయిండు మీడియా ముందర. మరి ఏం శాంతో ఏం విజయసాయి రెడ్డో సుభాష్ ఎవరో ఈ మదన్ మోహన్ కథ ఏందో, అసలు వీళ్ళందరి చరిత్ర ఏందో ఏం అర్థం కాక రోజుకొక స్టోరీ తోటి ట్విస్టుల మీద ట్విస్టులతోని డైలీ సీరియల్ చూసిన దానికంటే ఎక్కువ ఆనందం పొందుతున్నారు ఈ ముచ్చట చూస్తున్నోళ్ళు.